గంగ తిరిగి వచ్చింది. తన కొడుకును తిరిగి ఇచ్చింది. పేరు దేవవ్రతుడు. అతి గొప్ప యోధుడు మరియు రాజ్యానికి భవిష్యత్తు రాజు. కానీ శాంతన మహారాజు సత్యవతి అనే అమ్మాయితో ప్రేమలో పడ్డాడు. ఆమె తండ్రిని వివాహం కోసం అడగడానికి వెళ్ళాడు. ఆ తండ్రి ఒక షరతు పెట్టాడు. నీ తర్వాత నా కూతురి కొడుకే రాజవ్వాలి. నీ కొడుకు దేవవ్రతుడు కాదు. రాజు గుండె పగిలిపోయింది. తన ప్రేమకి తన కొడుకు మధ్య నలిగిపోయాడు. ఈ బాధతో అతను రోజు రోజుకి కృషించిపోతున్నాడు. తన తండ్రి బాధ చూడలేక దేవవ్రతుడు స్వయంగా సత్యవతి తండ్రి దగ్గరికి వెళ్ళాడు. నీ కోరిక ఏంటి అని అడిగాడు. ఆ తండ్రి కోరిక విన్నాక దేవవ్రతుడు అందరి ముందు ప్రతిజ్ఞ చేశాడు. ఈ రోజు నుండి నేను ఈ రాజసింహాసనాన్ని త్యాగం చేస్తున్నాను అని చెప్పాడు. కానీ ఆ తండ్రి ఇంకా ఒప్పుకోలేదు. మరి నీ పిల్లలు అన్నాడు. అప్పుడు దేవవ్రత తన జీవితాన్నే మార్చివేసే ప్రతిజ్ఞ చేశాడు. నేను ఈ రోజు నుండి ఆ జన్మ బ్రహ్మచార్యం పాటిస్తున్నాను. నేను పెళ్లి చేసుకోను అని ప్రకటించాడు. ఆ ప్రతిజ్ఞకి దేవతలే భయపడ్డారు. ఆ రోజు అతనికి భీష్మ అనే పేరు వచ్చింది. భయంకరమైన ప్రతిజ్ఞ చేసేవాడు అని అర్థం. కానీ అప్పుడెవరికి తెలుసు, భీష్మ చేసిన ఈ ఒక్క ప్రతిజ్ఞ భవిష్యత్తులో విశ్వమంత గొప్ప యుద్ధానికి దారితీస్తుందని.